మోడీతో ఇంత మంచి సంబంధాలు ఉన్న జగన్ ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు సార్? ప్రత్యేక హోదా అవసరం లేదా సార్? అవసరం లేదని కాదు బాబు, వద్దని ఇప్పుడు జగన్ గారు చెప్పారా? కావాలని కూడా కొట్లాడలేదు. మోడీతో కావాలని కూడా సంబంధాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారు? అప్పటికి ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. ఇక్కడ మన బాబు గారు ఉన్నారు కదా, అగ్రిమెంట్ అయిపోయింది. అన్న నాకేం వద్దన్న, మీరు నేను పోలవరం కట్టుకుంటాను, మీకు ప్రాబ్లం ఉందంట కదా, ఇది మాకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రాబ్లం అవుద్దంట కదా, మళ్ళీ వేరే స్టేట్లో అడుగుతారంట కదా, ఆయన అడగనన్నా హంబక్కన ఎవరిని చూసుకోండి, నాకు అది ఇవ్వితే చాలన్నా, ఓ ఈ డబ్బులు కదా ఇచ్చేయి పోలవరం, అది దొబ్బుతింటా ఉన్నాడు. ఇప్పుడు అడిగానుకో ప్రత్యేక హోదాని కాళ్ళు అన్నాని డైలాగ్ విన్నా రమేష్ చూడు, కాళ్ళు ఎర్రగొడతా ప్రత్యేక హోదా అంటే, ఏంటి ప్రత్యేక హోదా ఏమో దానివల్ల ఏమొచ్చింది అన్నాడు చంద్రబాబు. మళ్ళా సడన్గా మళ్ళీ టీవీ చూస్తే నల్ల చొక్కాతో కూర్చొని ఉన్నాడు, నాకు ప్రత్యేక హోదా కావాలి, నా జనం కోసం కావాలి. అరే యూట్యూబ్ అట్లా అన్నందుకే చంద్రబాబును అప్పుడు దించేశారు, జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏం చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు పోషాణతో చెప్పించాలి తప్పితే మీరు అది ఎంత డెప్త్కి వెళ్ళిపోయింది తెలుసు కదా. ప్రత్యేక హోదా మాకు వద్దు, మాకు ప్యాకేజ్ ఇవ్వండి, మేము పోలవరం తీసుకుంటామని డబ్బులు ప్యాకేజ్ తీసుకొని వచ్చినోడికి ఇక్కడ మీ ముఖ్యమంత్రి కదయ్యా వద్దు, దీనికైతే బాగా చేస్తారంటున్నాడు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా సాధిస్తాం అని చెప్పి జగన్ ఎన్నికల్లో చెప్పారు కదా, కేంద్రం మీద కొట్లాడతామని చెప్పారు. ఎందుకు కొట్లాడలేదనేది మౌలికమైన ప్రశ్న. ప్రత్యేక హోదా కోసం కత్తిపెట్టుకెళ్ళారా? పార్లమెంట్ కాదు, మీరు ఢిల్లీలో చూడండి, ఈయనకి ఎన్నిసార్లు పై పార్టీ నుండి జగన్ గారి దగ్గర నుంచి పిఎం దగ్గర ఇక్కడ ఎన్ని లెటర్లు కూడా చూడండి. అతను ఊరికినే జనాలు మొబిలైజ్ చేయడానికి, జనాల్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఈయనలాగా ఒకసారి మోడీ కేడీ, ఓసారి రబ్బర్ బాడీ ఇట్టనందో ఒకటే లెక్క, సార్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అని వెళ్తుంటాడు, వస్తాడు. ఎవడు ఏ కేంద్రాన్ని శాసించజాలడు? ప్రశ్నించే స్థాయి నుంచి రిక్వెస్ట్ చేసే స్థాయికి ఎందుకు వచ్చింది పార్టీ? సార్ అక్కడ ఉంది ఎవరండి? కేంద్రం అండి. వీళ్ళని పోదానికి ఇష్టం లే. అరే మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడలేడు అన్నారు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కొట్లాడలేదు అని. ఇప్పుడు జగన్ గారు ప్రజలు ఆయనకు ఓట్లేశారు, వేస్తే వచ్చిన వెంటనే రెండేళ్ళు కరోనా వచ్చింది. ఇండియాలో బెస్ట్ సీఎంగా కరోనా చేసి పెట్టాడు. ఇంకెంత ఉంది? 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళు ప్రత్యేక హోదా అని ఎంటపడుతున్నాం అనుకో, ఈడ రోడ్లు ఏంటి, మంచిళ్ళు ఏంటి, అన్నం ఏంటి, ఇవన్నీ ఏంటి, అమ్మ ఒడేంటి, నాడు నేడేంటి, ఇవన్నీ ఎక్కడ టైం వేస్ట్ చేస్తావు నువ్వు? ఇవి చేసుకుంటూ అవి చేస్తున్నాడు. పోసాని గారు, ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి జగన్కి ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నిస్తున్న వారికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? ఏం అప్పులు చెప్పండి. ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి జగన్కి ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్న వారికి మీరు ఇచ్చేటువంటి సమాధానం? దాని ఇది మన ప్రోగ్రామ్ అయిపోయింది కదా, ఇందాకే ఒక 4 అవర్స్ బ్యాకే ఈ 2 పక్కనే చూపించాడు. అప్పులు నేనెంత చేశాను, ఆయన ఎంత చేశాడు, ఆ అప్పులు ఏం చేశాను, అతను అప్పులు ఏం చేశాడు, ఈ మొత్తం చక్కగా అన్ని ఎన్టీవీలో వచ్చింది, టీవీ 9లో వచ్చింది, సాక్షిలో వచ్చింది, డీటెయిల్డ్గా. అన్న మీ పేరు? మహేష్ అన్న, మీకు నేను కావాలంటే పంపిస్తా, దాని మళ్ళీ గంట చెప్పాలి కదా, అందుకని ఆ క్లిప్పింగు ఆ వీడియో మీ ఇంటికి పంపిస్తా, రేపు పంపించకపోతే నన్ను కొట్టండి. అప్పుడు డీటెయిల్డ్గా చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు జగన్ గారు. ఈ పర్పస్ మీద అతనికంటే నేను తక్కువ, ఇది మొత్తం డీటెయిల్ చెప్పాడు. బాబుకి తనకు పోటీ ఏంటి, నేను ఏం వాడాను, ఏ పర్పస్ వాడాను, నేను జేబులో తీసుకున్నానా, ఇంకోటి తీసుకున్నానా? ఈ మాట సంపద సృష్టించడం లేకుండా అప్పులు చేయడం కరెక్టేనా? అప్పులు చేసి నేను ఇది చేశానని చెప్పి అనడం ఎంతవరకు కరెక్ట్? ఏ సంపద సృష్టించాలి చెప్పు, సంపద ఏం సృష్టించాలి చెప్తే. ఇన్కమ్ సోర్స్ను డెవలప్ చేయకుండా అప్పులు చేసి నేను ఇది చేశాను అది చేశానని చెప్పడం నాకు సిగ్గేస్తుంది అన్న. చాలాసార్లు చెప్పా, అభివృద్ధి అంటారు ఏంటంటే, దేనికన్నా
అభివృద్ధి అంటే ఏంటి? 4 సిమెంట్ స్తంభాలా ఏంటన్నా? జనాలకి 2 పూట్ల అన్నం లేదు, పూరి గుడిసెలు, బట్టలు లేవు, అన్నం లేదు, స్కూల్ లేదు, ఆరోగ్యం లేదు, కనీసం జ్వరం వస్తే 10 రూపాయలు చేతుల్లో లేవు. అసలు జనమంతా రోడ్డు మీద పడి 60% ఇల్లిటరేట్స్. తర్వాత వీళ్ళందరూ 70 ఏళ్ళు 80 ఏళ్ళు కుంటోడు గుడ్డోడు వీళ్ళందరికీ ఏమీ లేదు, నిస్సహాయంగా పడి ఉన్నాడు. అట్టెందుకు పడిచారు నిస్సహాయంగా చెప్పమంటారా? అరే వీళ్ళకి ఏం చేయకుదరో, చేస్తే మళ్ళీ మన మాట వినరు. అందుకని ఎలక్షన్లోనే 2000 బండుకు 2000 బండుకు 2000 బండుకు ఆ కుంటే అయ్యా దేనికి వేయాలయ్యా? అది బాబు గారికి వేయాలి, బాబు గారికి అయ్యా. మరి ఆ 2000 ఇత్తనా నీకో? నీ అయ్యా 2000 ఇత్తలా వేయండి, ఎక్కడ సైకిల్ అయ్యా. వీడు వారం తింటాడు, అక్కడ నుంచి మళ్ళీ 5 ఏళ్ల పాటు 2000 లేవా? యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. దీనికి అభివృద్ధి అని పేరు పెట్టారేటన్నాయి. అరే మనిషి వాడు బ్రతకాలా వద్దా? మనిషి అభివృద్ధి కావాలా? ఏ అభివృద్ధి కావాలి? పూరిల్లా ఆ బతకడానికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడన్నా విఫలమైనటువంటి ఒక ఆరోపణ. అరే అన్నా, ఎప్పుడన్నా అలా మాట నువ్వు? ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ప్రజలందరూ 2 పూట్ల అన్నం తింటున్నప్పుడు, ప్రజలందరికీ నడవప్పుడు, తినడానికి అన్నం ఉన్నప్పుడు, ఇంజక్షన్ ఉన్నప్పుడు, గుండె దెబ్బతే ఇంజక్షన్ సొంత డబ్బులతో పెట్టా, అప్పుడు ఇవన్నీ ప్రజలకు ఉంటే అప్పుడు ఏ స్తంభం పెడతావు, ఏ గుడి ఆడవచ్చు? అసలు జనాలకి ఏమీ పెట్టకుండా అరే సింగపూర్ నుంచి ఒకటి తీసుకురాండి రావండి. 1700 ఎకరాలన్నా ఉండు రాధిక, 1700 ఎకరాలు అమరావతిలో పెట్టాడు. ఏమైంది ఇప్పుడు? ఏం కట్టా చెప్పండి? ఏమండి ఒక్క సంపద సృష్టించాడు అని ఆంధ్రప్రదేశ్లో ఒకసారి జనానికి చెప్పండి.